శుక్రవారం పోచంపల్లి మండల కార్యాలయంలో పార్టీ మండల కమిటీ సమావేశం పత్తి భిక్షపతి అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడారు. శుక్రవారం పోచంపల్లి మండల కార్యాలయంలో పార్టీ మండల కమిటీ సమావేశం పత్తి భిక్షపతి అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడుతూ జిల్లా ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తున్న నేటికి అన్ని రంగాలలో జిల్లా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నదని అన్నారు. జిల్లాలో కీలకమైన బస్వాపూర్ రిజర్వాయర్, గంధమల్ల రిజర్వాయర్ కాలువల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా ఉన్నదని అన్నారు. బస్వాపురం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి అవుతుందో కూడా ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన లేకపోవడం చాలా దారుణమని అన్నారు. జిల్లాలో 9 మండలాలకు పైగా మూసి జల కాలుష్యంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మూసి ప్రక్షాళన, జల కాలుష్య నివారణ కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మూసి ప్రక్షాళనకు, జలాల శుద్ధీకరణకు ఎస్టీపీ ప్లాంట్లు ఎక్కడ ఏర్పాటు చేస్తారో కూడా గుర్తించలేదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు వ్యక్తిగత సమస్యలైన రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. మండలంలో ఆయా గ్రామాల్లో లింక్ రోడ్లు, కాలువలపై బ్రిడ్జిల నిర్మాణం, ఇండ్ల స్థలాలు, గ్రామాలకు బస్సు, మురికి కాలువల నిర్మాణం ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నారని, ఈ సమస్యల పరిష్కారానికి సిపిఎం పోరుయాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల ప్రజలను సమీకరించి మార్చి 28న మండల తహసీల్దార్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు, ప్రసాదం విష్ణు, గూడూరు బుచ్చిరెడ్డి, అందల జ్యోతి, మండల కమిటీ సభ్యులు నెల్లిగంటి జంగయ్య, నోముల కృష్ణారెడ్డి, కోట అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల సిపిఐఎం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సమస్యల పరిష్కారం కోసం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే పోచంపల్లి మండలంలో ఈ నెల 10 నుంచి ఈ నెల 30 వరకు అన్ని గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరుబాట కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా పోచంపల్లి మండలంలో 99% ఇక్కడ మూసి జలాల ఆధారంగా రైతులు జీవిస్తున్న పరిస్థితి ఉంది, పంటలు పండుతున్న పరిస్థితి ఉంది. కానీ మూసి జల విష కాలుష్యంతో అనేక రకాలైన ఇబ్బందులు ఇక్కడ ఉన్న ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రత్యామ్నాయ గోదావరి జలాలు అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నాం. దీనికి ప్రజలు సహకరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వివిధ గ్రామాల్లో లింక్ రోడ్ల సమస్య ప్రధానంగా ఉన్నది, బీర్జీల సమస్య ప్రధానంగా ఉన్నది. చాలా గ్రామాలకు ఇలా బస్సులు వచ్చే పరిస్థితి లేదు. రైతాంగానికి ఏదైతే ప్రభుత్వం ఇస్తానన్న మద్దతు ధర విషయంలో కానీ, అదేవిధంగా రుణమాఫీ విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ ఇప్పటికీ చాలామందికి రాలేదు. ఇంకా ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డు లాంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ 10 తారీఖు నుంచి 28 తారీఖు వరకు ఆయా గ్రామాల్లో పాదయాత్రలు చేయడం, పరిశీలన చేయడం, గ్రామ పంచాయతీల ముందు ఆందోళన చేయడం, చివరిగా మండల తహసీల్దార్ కార్యాలయం కూడా ఈ నెల 28 తారీఖు నాడు వందలాది మందితో ముట్టడి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అందుకనే ఈ మండల పరిధిలోని రైతులు, వ్యవసాయ కూలీలు, సమస్త వృత్తిదారులు, మహిళలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా కోరుచున్నాం.